మాట్లాడతావు మరి చంద్రబాబు తాతయ్యతో మాట్లాడాలని ఉందా? ఓ నైస్. కళ్ళజోడు కూడా ఎల్లో కళ్ళజోడు. ఓకే, ఎవరు కట్టారు ఇట్లా? మా డాడీ. ఏం చదువుతున్నావు నువ్వు? యూకేజీ. కానీ చంద్రబాబు అంటే ఇష్టం. ఏమవుతావు నువ్వు పెద్ద అయిన తర్వాత? హీరో అవుతా. నైస్, హీరోలా ఉన్నాడు, హీరో అవుతాడంట. ఓకే, మనకి బుడ్డోడు కనిపిస్తున్నాడు, గూడూరు నుంచి వచ్చాడంట. చంద్రబాబు ఇచ్చిన పోజ్లానే మనకి పెట్టాడు. ఇంకెవరు ఇష్టం నీకు? లోకేష్ అన్న కూడా ఇష్టం. లోకేష్ అన్న పాదయాత్రలో వెళ్ళావా? మరి వెళ్ళినావా? పాదయాత్ర చేసావా? ఓకే, ఒకవేళ చంద్రబాబు నాయుడు కనిపిస్తే ఏం అడుగుతావు? ఓకే నైస్. స్పీచ్ చెప్తావా? ఏం స్పీచ్? ప్రమాణ స్వీకారం చెప్తావా? ఓకే, మీ గూడూరు మీ అబ్బాయి చెప్పు. ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన విశ్వగురు के गौरवनीय प्रधानमंत्री श्री मोदी जी का हृदयपूर्वक अमरावती में स्वागत है। हमारा सौभाग्य है हमारे श्री मोदी जी जैसे प्रधानमंत्री हमारे भारत देश को आज विश्वगुरु के राह पर ले जा रहा है। आज हम जब सुरक्षित है, सूरज जिस प्रकार रोशनी देता है, हमारे प्रधानमंत्री हम सब के जीवन में रोशनी लाए हैं। हर हर मोदी, घर घर मोदी, जय बीजेपी, जय తెలుగుదేశం, जय जनसेना, తెలుగుదేశం కోసం చంద్రబాబు తాతయ్య కోసం ఎండనక వానలక రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, పేదలందరికీ నా తరఫు వంచి నమస్కరిస్తున్నాను. ప్రపంచంలోనే తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు మా చంద్రబాబు తాతయ్య, అభివృద్ధి సృష్టికర్త, తెలుగు పేదల ఇళ్లలో అభివృద్ధి సంక్షేమ చంద్ర జ్యోతిగా ఈ రోజు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. అమరావతికి మంచి రోజులు వస్తున్నాయి. సింగపూర్ దేశాల సహకారంతో అమరావతి ప్రజా రాజధానికి అభివృద్ధి రూపశిల్పిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ అన్న గారికి సాధ్యం. వర్ధిల్లాలే వర్ధిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలే. వర్ధిల్లాలే వర్ధిల్లాలే నారా లోకేష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలే. వర్ధిల్లాలే వర్ధిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలే. ఏ బిడ్డ, ఇది చంద్రబాబు గడ్డ, తగ్గేదేలే. జై తెలుగుదేశం, తగ్గేదేలే. జై యువగలం, యువగలం మనగలం ప్రజా బలం. జై లోకేష్ అన్న. ఇంత స్పీచ్ బట్టి చూడకుండా ఎలా చెప్పగలిగావు? హిందీ, తెలుగు ఎవరు నేర్పారు ఈ స్పీచ్ నీకు? డాడీ. డాడీ నేర్పారా? నువ్వు చంద్రబాబు నాయుడు మాట్లాడు అన్ని సభలో. నువ్వు న్యూస్ ఎక్కువ చూస్తుంటావా? అస్సలు బుడ్డోడు కొట్టలేదు స్పీచ్ నీకు. అభిమానం చూస్తున్నాం. ఏకంగా ఒక యూకేజీ చదివేటువంటి ఒక చిన్న బాలుడు ఆర్టీవీ స్క్రీన్ ఇప్పటికే చూశారు. కట్టలు తెగే అభిమానం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబుని జైలుకు పంపించడం కావచ్చు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు మనం చూస్తాం. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అయింది. సో అటువంటి వ్యక్తిని జైలు కంచెల మధ్య జైలు జీవితాన్ని గడిపే రకంగా చేయడం అనేది ఒక చాలా భావోద్వేగానికి గురైన పరిస్థితి కనిపించింది.
బుడ్డోడు మామూలుగా లేడు, న్యూస్ బాగా ఫాలో అవుతాడు, చంద్రబాబు సభలన్నీ కూడా బాగా ఫాలో అవుతాడు. అందుకే వాళ్ళ నాన్న ఎంత నేర్పినా అంతకు మించి అన్నట్టు ఆ డైలాగ్స్ చెప్పడం, ఆ స్పీచ్ చెప్పడంలో మామూలుగా నేర్పడం, ఎవరైనా షై ఫీల్ అవుతుంటుంటారు, మామూలుగా చెప్తారు. కానీ బుడ్డోడు మాత్రం ఒక రేంజ్లో చెప్పాడు. ఏం పేరు నీది? అనిత్ కుమార్. పెద్ద అయిన తర్వాత హీరో అవుతావా, పొలిటీషియన్ అవుతావా? హీరో అవుతాడంట. ఏ హీరో ఇష్టం నీకు? లోకేష్ అన్నయ్య, చంద్రబాబు, బాలకృష్ణ మావయ్య. నైస్. ఓకే, వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఇక్కడ ఉన్నారు. మీరు ఏంటి ఇంత డైలాగ్ చెప్పించగలిగారు? ఎట్లా అంటే నాదైతే అతనైతే స్ఫూర్తితోనే మాట్లాడగలుగుతున్నారు. ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి ప్రెషర్ చేసేది ఏం లేదు. పార్టీ మీద ఉండే అభిమానము వాళ్ళ మదర్కి అయితే, నాకైతే, మా బిడ్డకైతే అదే విధంగా కొనసాగుతూ వస్తుంది. చంద్రబాబు అంటే మీకు చాలా అభిమానమా? నాకు చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పుడు కానీ టాటూ వేయించుకున్నాను. అదే జీను అబ్బాయికి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నా భవిష్యత్తుకి మొట్టమొదటి అడుగు చంద్రబాబు నాయుడు సార్. సో ఆల్ ది బెస్ట్ నాన్న, మంచి హీరో కావాలి. ఓకే, నీకు డాన్స్ కూడా వచ్చా? ఒక్క స్టెప్ ఏవా? డాన్స్ ఒక్క స్టెప్ ఏవా? వచ్చా? ఓకే, నైస్. ఇంకా జనం తరలిస్తున్నారు మనకి. కొంతమందిని మాత్రం అక్కడ టీడీపీ అని మెడపైన పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు సైకిల్ గుర్తుతో. తెలుగుదేశం పార్టీ మాకు నరనరానా ఉంది అని చెప్తున్నారు. ఎప్పుడు వేయించుకున్నారు పచ్చబొట్టు? ఇది 7వ సంవత్సరంలో వేయించుకున్నారు. ఎప్పుడమ్మా? వయసులో 7వ సంవత్సరంలో వేయించుకున్నారు. 7వ సంవత్సరంలో ఉండగా అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు సార్ అంటే చాలా అభిమానం. అదే జీంతో అబ్బాయిని పూర్తి చేస్తాను. చిన్నప్పుడే చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రేమతో సైకిల్ గుర్తు మెడపైన వేయించుకున్నారు, టీడీపీని రాయించుకున్నారు. వాళ్ళ చిన్నోడికి, వాళ్ళ కుమారుడికి టీడీపీ స్పీచ్ ఏ విధంగా మాట్లాడాలి.